హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ దినేష్. ఇప్పుడు ఈరోజు అయితే మనం ఫిజిక్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఫిజిక్స్లో మొమెంట్ ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడకపోతున్నాం. కాబట్టి మొమెంట్ చేసే ముందు రూల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మీకైతే ఈజీగా అయితే మొమెంట్ ఎలా కొనుక్కోవాలో చెప్పబోతున్నాను. అంటే ఇప్పుడు ఇది ఒక మెథడ్ 1 అనమాట. మీకు మెథడ్ 2 కావాలంటే పార్ట్ 2లో అయితే పెడతాను. మొత్తం మొమెంట్ కొనుక్కోవడానికి 3 మెథడ్స్ అయితే ఉంటాయి. నేను 2 మెథడ్స్ మాత్రమే చెప్పబోతున్నాను, ఎందుకంటే ఆ 2 మెథడ్స్ చాలా ఈజీగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మొమెంట్ మెథడ్ 1 కొనుక్కుందాం. మెథడ్ 1 కొనుక్కోవాలంటే ఇప్పుడు మన కాంపోనెంట్స్కి విడగొట్టుకోవాలి ఫోర్స్ని. ఆ విడగొట్టుకున్నాక మొమెంట్ డైరెక్షన్ బట్టి మనం ఫస్ట్ సైన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు సైన్ ఈస్ పాజిటివ్ ఇఫ్ ద డైరెక్షన్ ఈస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇక్కడ మొమెంట్ యొక్క డైరెక్షన్ ఒక యాంటీ క్లాక్ వైజ్ అయితే మనం సైన్ అనేది పాజిటివ్ అయితే తీసుకుంటాం. అదే ఒకవేళ క్లాక్ వైజ్ అయితే మనం సైన్ అనేది నెగిటివ్గా తీసుకుంటాం. సో దీన్ని బట్టి మనం మొమెంట్ అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు నేను ఒక ప్రాబ్లం తెచ్చి చేస్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా మూమెంట్ ఎలా కొనుక్కోవాలి. ఇదైతే ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఇదే ప్రాబ్లం అయితే నేను చెప్పబోతున్నాను. ఇది కొంత ఈజీ అయితే ఇప్పుడు అయితే చూద్దాం. ప్రాబ్లం స్క్రీన్ మీద అయితే వేసాను కదా, ఇది నేనైతే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మనకైతే ఒక ఫోర్స్ ఇచ్చాడు. ఆ ఫోర్సు మనం బేస్ పాయింట్ ఓ దగ్గర మొమెంట్ ఎంతో కొనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ మెథడ్ 1లో మనం చెప్పుకుంటూ ఉన్నాం దాన్ని కాంపోనెంట్స్కి విడగొట్టుకోవాలని. సో వాడు హారిజాంటల్గా డైరెక్షన్ యాంగిల్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ మనం విడగొట్టుకుందాం ఆ ఫోర్స్ని. ఫస్ట్ ఇది ఎలా ఉంది కదా, ఇక్కడ 40 degrees ఇచ్చాడు. కాబట్టి మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా విడగొట్టుకోవాలి ఇది. కాబట్టి ఇక్కడ ఈ ఫోర్స్ని మనం 600 Newtonsని ఇది ఏమవుద్దంటే 600 into cos 30 కదా, cos 40 కదా ఇది 600 into sin 40 అవుద్ది. ఇప్పుడు మనం ఈ ఫోర్స్ ఇంక వదిలేసి కాంపోనెంట్స్కి పర్పెండిక్యులర్గా డిస్టెన్స్ తీసుకుని ఇంటూ చేయాలి. అంటే ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ మనం ఇది తీసుకున్నాం 600 into sin 40. ఇప్పుడు 600 into sin 40 అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ 600 sin 40 అంటే మనం ఎక్కడ వేసుకుందాం చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇది కదా 600 sin 40, దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఓకి 2 minutes. కాబట్టి మనం ఏం చేయాలంటే 600 into sin 40 into 2. ఇప్పుడు మనం ఫస్ట్ డైరెక్షన్ తర్వాత తీసుకున్నాం, ఇది అయ్యింది మనకి. ఇంకా నెక్స్ట్ ఈ 600 cos 40, కాబట్టి ఇది కదా 600 cos 40. దీనికి పర్పెండిక్యులర్ ఓకి ఎంత ఉంది అంటే ఇదే కదా, 4 meters ఉంది. కాబట్టి మనం ఇది 1 అని వేద్దాం. మనం 600 into cos 40 degrees into 4, ఇది ఈక్వేషన్ 2. మనకైతే డైరెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది 600 sin 40 into 2, ఇది 600 into cos 40 into 4. ఇప్పుడు ఓకే ఇది ఎలా ఉంది, ఇక్కడ లైన్ గీసుకోండి. ఒకటి మీరు లైన్ గీసుకున్నాక ఇది ఇలా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ నుంచి పెన్ను పెట్టుకున్నాక, అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన డైరెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆల్రెడీ మన ఇక్కడ 600 cos 40 into 4 ఒకటి వచ్చింది మనకి ఫోర్స్. అంటే విడివిడిగా ఇప్పుడు ఒక 2 ఫోర్స్ ఇస్తే మొత్తం 4ని కాంపోనెంట్స్గా విడిగొట్టి ఒకదాన్ని చెక్ చేయాలి డైరెక్షన్ ఏంటో, అప్పుడు మైనస్ పెట్టాలి. ఓకే, 600 into ఇక్కడ 0 పెట్టాలి, sin 40 into 2, ఇప్పుడు 2 కదా. ఇప్పుడు దీని ముందు డైరెక్షన్ ఇంపార్టెంట్. డైరెక్షన్ అది అంటే సైన్ పెట్టి మనం అన్నింటినీ యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ 600 sin 40 into 2 చేద్దాం. ఇప్పుడు అది ఎలా యాక్ట్ చేస్తుందంటే కిందకి యాక్ట్ చేస్తుంది. అంటే మనం దీనికి ఒక లైన్ పెడదాం, అంటే క్యాప్ పెడదాం. కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి అది ఈ క్యాప్ని ఎలా తిప్పకూడదు మనం. అంటే ఏం చేయాలి, అప్పుడు మనం ఇది కిందకి ఎలా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఓ చుట్టూ తిరగాలి. మనం ఇప్పుడు ఓ చుట్టూ తిరిగి మళ్ళీ అదే పొజిషన్కి రావాలి. అంటే అదే పొజిషన్ రావాలంటే మనం ఎలా తిప్పాం, ఇప్పుడు క్లాక్ వైజ్గా తిప్పాం. మనం ఎలా తిప్పకూడదు, ఎందుకంటే దాని ఒక డైరెక్షన్ ఆపోజిట్గా చేయకూడదు. ఇప్పుడు దాని ఒక డైరెక్షన్ తిప్పాలి. కాబట్టి అది ఎలా ఉంది కాబట్టి డైరెక్షన్ 600 sin 40 into 2కి ఎలా తిప్పాలి అంటే క్లాక్ వైజ్ కదా. క్లాక్ వైజ్ అంటే ఏం చెప్పాం, మనం ముందు మైనస్ పెట్టాలి. అంటే 600 sin 40 ముందు మైనస్ పెట్టాలి. ఇప్పుడు అదే 600 cos 40 ఎలా యాక్ట్ చేస్తుంది అంటే అంటే క్యాప్ ఇలా పెట్టాలి. క్యాప్ ఎలా పెట్టినా ఒకటే కదా, ఎలా పెట్టినా ఒకటే. కాబట్టి మనం చూద్దాం. దాన్ని మనం 600 sin 40ని ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ రాసి ఎలా యాక్ట్ చేస్తుంది కాబట్టి, అంటే ఎలా యాక్ట్ చేస్తున్నా ఒకటే కాబట్టి మనం ఒక లైన్ క్యాప్ పెడుతున్నాను ఇక్కడ ఇప్పుడు ఎలా తిప్పాలి, ఇప్పుడు ఇది ఎలా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఇలా తిప్పాలి నేను, అంతే కదా. ఇలా తిప్పకూడదు, ఎందుకంటే దాని ఒక ఆపోజిట్ డైరెక్షన్ అవుద్ది. ఇలా తిప్పితే అవుద్ది, ఇలా తిప్పాను.
ఇలా తిప్పి మళ్ళీ అదే పొజిషన్కి వచ్చా. అంటే ఇది ఎలా తిప్పుతుంది, ఇది కూడా క్లాక్ వైజ్ని తిప్పుతుంది. కాబట్టి దీనికి కూడా ముందు మైనస్ పెట్టాలి. ఇప్పుడు మైనస్ పెట్టినాక ఈ వాల్యూని అయితే మనం ప్లస్ చేసేది. ప్లస్ అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని యాడ్ చేయడమే కదా. ఇప్పుడు వచ్చిన వాల్యూకి మనకి అంటే దీని అర్థం ఏంటి, మనం ఇది ఫోర్సు ఇది డైరెక్షన్. అంటే డైరెక్షన్ అంటే డిస్టెన్స్, ఇది ఫోర్సు ఇది డిస్టెన్స్. అంటే చివరి యూనిట్స్ ఏంటి, న్యూటన్ మీటర్ కదా. ఈ మెథడ్లో చేస్తే మనకి మూమెంట్ ఒక డైరెక్షన్ ఒకటే తెలియదు, మనకి వాల్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను వాల్యూ కొనుక్కొని చెప్తాను మీకు. ఆన్సర్ అయితే 2610 న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ కాంపోనెంట్ యొక్క మూమెంట్ ఏంటి, ఇది మూమెంట్ కదా, మూమెంట్కి మళ్ళీ మనం సైన్ పెడుతున్నాం. అందుకే అప్పుడే ఈ క్యాప్ అనేది ఉపయోగిస్తాం మనం. ఇది డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది ఫోర్స్. కాబట్టి ఎఫ్ ఇంటూ డిస్టెన్స్. కాబట్టి న్యూటన్ మీటర్. న్యూటన్ అంటే ఫోర్స్ ఒక యూనిట్, మీటర్ అంటే ఒక డిస్టెన్స్ ఒక యూనిట్. సో కాబట్టి ఎంత వచ్చిందంటే 2610 న్యూటన్ మీటర్. మైనస్ ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లాక్ వైజ్ అని రాసామనుకోండి. ఇప్పుడు 2610 మూమెంట్ క్లాక్ వైజ్ అంటే ముందు మైనస్ అని అర్థం. ఇప్పుడు మీరు రాస్తే ఎలా అయినా రాయాలి, లేకపోతే 2610 న్యూటన్ మీటర్ అని రాయాలి. ఇక్కడ క్లాక్ వైజ్ అంటే ఆటోమేటిక్గా ముందు మైనస్ అని అర్థం అవుతుంది. లేకపోతే క్లాక్ వైజ్ రాయాలి అనుకోకపోతే మీరు ముందు మైనస్ పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు మీకు నేను ఇంకో సమ్ అయితే చెప్పబోతున్నాను ఇదే మెథడ్లో. ఇప్పుడు ఇదైతే సెకండ్ ప్రాబ్లం, నేను రాసి అయితే చూపిస్తాను ప్రాబ్లం చేసి. అయితే ప్రాబ్లం అయితే చూసి ఉంటారు కదా మీరు. ఇప్పుడు మీకు ఇది తెలియాలి. ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్స్గా విడగొట్టుకుందాం అన్నప్పుడు 16 న్యూటన్స్ ఇప్పుడైతే తీసుకున్నారో మీరు, 16 న్యూటన్స్ అయితే ఓ హారిజాంటల్ లైన్లో ఉంది. ఎప్పుడైతే మీరు కాంపోనెంట్ తీసుకున్నారో రెక్టాంగిల్ కాంపోనెంట్, దీనికి ఇలా ఉంటుంది. కానీ 90 డిగ్రీస్ అవుతుంది వల్ల 0 అయిపోద్ది. కాబట్టి దీనికి అయితే కాంపోనెంట్స్ అయితే ఉండవు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే స్ట్రైట్గా తీసుకున్నారో మీరు 20 న్యూటన్స్ కూడా చూసుకుంటే అది కూడా మీరు స్ట్రైట్కి పెట్టితే దాని లైన్లో ఉంది. ఇప్పుడైతే ఓకి మనం తీసుకున్నామో దీనికి 90 డిగ్రీస్ అయిపోద్ది, 0 అయిపోద్ది. మనం 40 కూడా చూసుకోవచ్చు, ఎలా కింద అయితే ఉంది. మీకు ఇటుపక్క ఉంటుంది కానీ మళ్ళీ ఇటుపక్క తీసుకోవడానికి మీరు 0 అయిపోద్ది. కాబట్టి మూడు కాంపోనెంట్స్ ఎట్లా ఉండవు. డైరెక్ట్గా ఈ ఫోర్స్తోనే మనం మూమెంట్ అయితే కొనుక్కోవాలి. ఫస్ట్ మనం 16 న్యూటన్స్ కొనుక్కున్నాం. కానీ 16 న్యూటన్స్కి ఇప్పుడు కొనుక్కున్నప్పుడు 16 న్యూటన్స్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అయితే లేదు. చూసుకోండి మీరు, దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ అయితే లేదు. ఎందుకంటే అదే లైన్లో ఉంది కాబట్టి 16 న్యూటన్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అయితే లేదు. కాబట్టి 60 into 0 అయితే వేయచ్చు మనం మూమెంట్ ఆఫ్ ఓ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం 20 తీసుకున్నాం. 20కి అయితే ఉంది పర్పెండిక్యులర్ డైరెక్షన్. చూడండి ఇక్కడ ఎంత ఉంది, మనం ఇది కొనుక్కోవాలన్నమాట. అది 40, ఫస్ట్ 40 చేస్తే 40కి ఎంత ఉంది, ఇది కూడా కొనుక్కోవాలి. మనం కొనుక్కోవాలి. ఇక్కడ మనకైతే 3 మీటర్స్ ఇది ఇచ్చాడు కదా, 3 మీటర్స్ ఆల్రెడీ ఇక్కడ 4 మీటర్స్ ఉంది. ఈ డిస్టెన్స్ కొనుక్కోవాలంటే మనం లైన్ ఇక్కడ మా లైన్ తీసుకున్నాం. డిస్టెన్స్ కొనుక్కోవాలంటే 3 into cos 30. కాబట్టి మనం D1 అని పెట్టుకున్నాం. D1 ఈజ్ ఈక్వల్ టు 3 into cos 30. అండ్ ఈ డిస్టెన్స్ అయితే వచ్చింది మనకి, ఈ డిస్టెన్స్ అయితే రావాలి. కాబట్టి 3 into ఇది అంటే ఇది కూడా కాంపోనెంట్ లాగే. అంటే మీరు డిస్టెన్స్ కొనుక్కోవడానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 మీటర్స్ ఇది కొనుక్కోవాలంటే cos 30, ఇది కొనుక్కోవాలంటే sin 30 కదా. D2 ఈజ్ ఈక్వల్ టు 3 into sin 30 అంటే మనకి వచ్చిందనమాట. ఫస్ట్ 50కి చేద్దాం. 50కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 2 కదా. అంటే ఇది ఎలా ఉంది, ఫస్ట్ 50కి చేద్దాం. ఆల్రెడీ 60కి చేసాం కదా, 1 అనే పెడదాం. ఇప్పుడు 50 into 2 చేద్దాం. ఓకే, ఇప్పుడు 50 into 2 అనేది మూమెంట్ వస్తుంది. కాబట్టి డైరెక్షన్ కొనుక్కోవాలంటే ఫస్ట్ క్యాప్ అయితే తీసుకుందాం. అయితే చూద్దాం, క్యాప్ అయితే పెట్టచ్చు ఇక్కడ మనం. క్యాప్ ఇది ఇలా వస్తుంది కాబట్టి ఇలాగ వెళ్తుంది. ఓకే, అంటే క్లాక్ వైజ్ కదా. దీనికి ఏం పెట్టాలి, 50 into 2కి 50 into 2 కదా. 50 into 2కి ఏంటి, -50 into 2 మైనస్ కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 కాబట్టి నేను చేశాను. ఇప్పుడు మనం 40 తీసుకున్నాం. 40 దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఇదంతా కదా. ఓకే, ఆల్రెడీ 2 + 2 ప్లస్ ఇక్కడ D1 అంటే ఏంటి, 3 cos 30. కాబట్టి ఫస్ట్ ఇంకో ఈక్వేషన్ తీసుకున్నాం. అంటే 40 into 2 + 2 ప్లస్ D1 అంటే ఏంటి, 3 into cos 30 కదా. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3గా పెట్టుకోవద్దు, అప్పుడే డైరెక్షన్ కొనుక్కోవాలి కదా. మనం క్యాప్ అయితే తీసుకున్నాం. ఇది ఇలా ఉంది, అంటే క్యాప్ ఎక్కడ పెట్టాలి, మనం ఇలా పెట్టాలి. అంటే దాని ముందు మీకు దగ్గరగా తీసుకున్నాం దాన్ని. ఓకే, ఇలా తీసుకున్నాం. ఇదే కదా ఇలాగే ఉంది కాబట్టి ఇది ఇలా యాక్ట్ చేస్తుంది కదా. అంటే ఇలా కదా, ఎలా అంటే కిందకి అది యాక్ట్ చేస్తుంది. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. దీనికి సపోజ్ ఎలా తీసుకున్నానంటే ఇలా తీసుకున్నాం. అంటే పైనుంచి యాక్ట్ చేసినా కిందకే కదా వస్తుంది, అది దాని అర్థం. అది ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టండి, క్యాప్ కిందకి ఎలా యాక్ట్ చేస్తుంది. ఇది కూడా మళ్ళీ ఏంటి,
కిందకి వెళ్తుంది క్లాక్ వైజ్ కదా, క్లాక్ వైజే కదా. దీనికి కూడా ఏం చేయాలి మనం, మైనస్ అయితే పెట్టాలి మనం 3. మనకి ఇంకా ఏం మిగిలింది, 20 న్యూటన్స్ అయితే మిగిలింది. 20 న్యూటన్స్. ఇప్పుడు 20 న్యూటన్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా ఇది అంటే 3 ఇంటూ sin 30 కదా, అంటే ఏం లేదు ఇప్పుడు 3 ఇంటూ sin 30, 20 ఇంటూ 3 ఇంటూ sin 30. దీని డైరెక్షన్ అయితే చూద్దాం. దీని డైరెక్షన్ కూడా క్లాక్ వైజ్ రాదు ఈసారి, ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే వస్తుంది. చూద్దాం. ఇది ఇలా కదా, అంటే ఇలా తీసుకుందాం. సారీ ఇలా తీసుకుందాం, కొంత మీకు ఈజీగా అయితే అవుతుంది. ఇప్పుడు మీరు క్యాప్ తీసుకోండి. క్యాప్ అంటే ఇది ఇలా యాక్ట్ చేసిన ఒకటే కదా, క్యాప్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇది ఇలాగే వెళ్తుంది, ఇలా వెళ్తుంది అన్నప్పుడు ఇలా అయితే తీసుకోకూడదు. ఇది ఇలా వస్తుంది కాబట్టి దీన్ని గింటుతుంది, అంటే ఇలా తిరుగుతుంది ఈసారి. అంటే ఏంటి, ఇప్పుడు యాంటీ క్లాక్గా తిరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఇప్పుడు 4 కదా, ఇప్పుడు 1 + 2 + 3 + 4 అంటే ఇప్పుడు మనం సమ్ చేద్దాం. 1 + 2 + 3 + 4 ఇటువంటి ఇది అనమాట. అంటే 1.5 20 ఇంటూ 3 sin 30 కదా, 3 sin 30 అంటే 1.5, 3 cos 30 అంటే 6.6. దీని ఆన్సర్ ఏమవుతుందంటే 334 అంటే -334 వస్తుందండి న్యూటన్ మీటర్. దీన్ని ఎలా రాయొచ్చు మీరు, అంటే ఇది మైనస్ వచ్చింది, టోటల్ మూమెంట్ ఎంత వచ్చింది, మూమెంట్ ఆఫ్ మైనస్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మీరు, 334 అని పెట్టేసి న్యూటన్ మీటర్ అని పెట్టేసి క్లాక్ వైజ్ పెట్టేసి అనుకోండి. క్లాక్ వైజ్ అంటే ఏంటి, ముందు మైనస్. సో ఇలా చేయాలన్నమాట. మెథడ్ 1 అంటే ఏమీ లేదు, విడివిడిగా ప్రతిదానికి కాంపోనెంట్స్ తీసుకుని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కొనుక్కొని దాని డైరెక్షన్ కనుక్కోవాలి, క్యాప్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట.